దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ వందనాలండి. నిన్నటి దినమున సేవకులు చెప్పినట్లుగా చిన్న సాక్ష్యాన్ని పంచుకుందని ఆశపడుచున్నాను. నా పేరు సాగర్ బాబు. మా ఊరు వచ్చేసి గుంటూరు డిస్టిక్ అండి, మాచర్ల మండలం. అయితే నా సాక్ష్యం ఏమో చెప్పాలని నిన్న సేవకులు చెప్పారు కాబట్టి నేను ప్రిపేర్ అయ్యి దేవుని సన్నిధిలో నిజంగా ఒక సాక్ష్యము ఎదుటివారికి దేవునికి మహిమకరంగా ఉండినట్లుగా దేవుడు చేసి ఉన్నాడు. ఈ చిన్న సాక్ష్యాన్ని చెప్పే ముందు చిన్న ప్రార్థనతో నేను సాక్ష్యాన్ని చెప్తాను. స్తోత్రములైన పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, మీ ఘనమైన పాదములకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. దేవా, మీరు నా జీవితంలో చేసినటువంటి మేలులను బట్టి నేను ఎలా మారానో, ఎలాగా దేవా మీ సన్నిధిలో ఇలాగా నడుచుకుంటున్నానో అయ్యా, సాక్షి రూపంలో నాయన ఇదిగో కూడి వచ్చిన యొక్క ప్రజలకు నేను చెప్పుటకు నాకు జ్ఞానమును, బుద్ధిని, వివేకమును దయచేయను నాయన. సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నా సాక్ష్యం ఏంటంటే, చిన్నప్పటి నుండి యేసుక్రీస్తు అంటే తెలియదు. ఫస్ట్లో మా అమ్మ కానీ మా నాన్న కానీ ఎప్పుడూ చర్చికి వెళ్ళినట్లు లేదు. అయితే నేను చదువుకునే రోజుల్లో, ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో మా ఫ్రెండు నాకు యేసు ప్రభు గురించి పరిచయం చేశారు. అంతకుముందు నా జీవితం ఎలా ఉండేదంటే లోకానుసారంగా ఉండేది. సినిమాలు, ఫ్రెండ్స్తో సరదాగా ఆటలు ఆడుకోవటం, తిరగటం, లోకానుసారమైన జీవితం. ఇంకెట్లా అంటే ఇంకా లోకంలో లేనివి అంటూ ఏమి లేవు. 10th క్లాస్లోనే నాకు క్రికెట్ ఆడేవాళ్ళం. క్రికెట్ ఆడి మ్యాచ్ పెట్టి ఆడినప్పుడు డబ్బులు వస్తే ఆ డబ్బులతోటి 10th క్లాస్లోనే బీర్లు కొనుక్కొని ఫ్రెండ్స్తో కలిసి తాగేవాడిని, అందరం కలిసి. అలా జరుగుతూ ఉంది. 10th క్లాస్ అయిపోయింది. అలాంటి లోక సంబంధమైన జీవితం అన్నమాట. మన పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఎట్లా పడితే మాట్లాడటం, మద్యం, సినిమాలు, ఫ్రెండ్స్, ఆటలు, ఇట్లా ఉండేది నా జీవితం. నేను ఇంటర్మీడియట్లో జాయిన్ అయినప్పుడు మా ఫ్రెండ్ యేసు ప్రభు గురించి నాకు పరిచయం చేశారు. అయితే నేను అనేవాడిని, మా ఫ్రెండ్ యేసు ప్రభు గురించి చెప్తా ఉంటే నేను అనేవాడిని, నువ్వు సినిమాకి రారా. వాడు నాకు చెప్పేవాడు, చర్చికి రారా, దేవుడు మంచి దేవుడు యేసు ప్రభు, జీవితాలు మారుస్తాడు, బ్రతుకులు మారుస్తాడు, చక్కగా బాగుంటుంది అని చెప్పేవాడు. నేను అనేవాడిని, నువ్వు సినిమాకి రారా, సినిమాలో కూడా థియేటర్లో కూడా బాగుంటుంది, సినిమాలు చూసినా బాగా హ్యాపీగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది అని చెప్పేవాడిని. అట్లా రోజు వాడు నాకు యేసు ప్రభు గురించి చెప్పటం, నేను వాడికి అటు తిరుగుదాంరా ఇటు తిరుగుదాంరా అని చెప్పేవాడిని. కానీ వాడు నా మాటలు వినలేదు. కానీ వాడి మాటకి నేను రెస్పెక్ట్ ఇచ్చి ఒకరోజు చర్చికి వెళ్ళాను. రమ్మని బతికిలాడుతుంటే చర్చికి వెళ్ళాను. ఒకరోజు చర్చిలో కూర్చున్నాను నేను. అయితే చర్చిలో పాటలు పాడుతున్నా కానీ, వాక్యం చెప్తున్నా కానీ నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనిపించింది. మా ఫ్రెండ్ కోసం నేను చర్చికి వెళ్ళాను, కూర్చున్నాను చర్చిలో. అయితే సేవకులు అట్లా వాక్యం చెప్తూ ఉన్నారు. అట్లా వారం అట్లా వెళ్తూ ఉన్నాను. నాకు తృప్తి లేదు. ఆదివారం చర్చికి వెళ్తున్నాము, వెళ్ళటం రావటం ఇదేనా భక్తి? ఇట్లా కాదు అని మామూలుగా ఏదో మనసులో ఒక రకమైన ఫీలింగ్ అనమాట. అయితే సేవకులు వాక్యంలో ఏం చెప్తున్నారు, యేసు ప్రభువు మాట్లాడతాడు, యేసు ప్రభువు కనిపిస్తాడు అని చెప్తున్నారు. చెప్తారా? సేవకులు చెప్తారు కదా, యేసు ప్రభు కనిపిస్తాడా? ఒకటి, యేసు ప్రభు మాట్లాడతాడు. ఈ మాటలు నా మనసులో నాటుకుపోయినాయి. సరే, నేను రోజు చర్చికి వస్తున్నాను కదా, మరి యేసు ప్రభు నిజంగా ఉంటే నాకు కనిపించాలా? యేసు ప్రభు మాట్లాడే దేవుడైతే నాతో మాట్లాడాలి. అప్పుడే నేను నిజంగా మనస్ఫూర్తి హృదయం అంతటితో దేవునికి ప్రార్థన చేస్తాను అని నేను లోపల మనోవేదన.
రోజు చర్చికి వెళ్తాను వస్తాను తృప్తి ఉండట్లా మనిషి నాకు. ఒక సేవకులు ఏం చెప్పారంటే ఉపవాస ప్రార్థన పెట్టారు. యేసు ప్రభువా, నేను ఉపవాసం ఉంటాను, 3 డేస్ ఉంటాను. నీవు నిజంగా మాట్లాడే దేవుడు అయితే, నిజంగా నీవు ఉన్నవాడు అయితే నాకు కనిపించు, నేను నిన్ను నమ్ముకుంటాను, నీ సేవలో నడుస్తాను, నిన్ను విడిచిపెట్టను. అంతేగాని యేసు ప్రభు మాట్లాడకుండా సేవకులు మాట్లాడతాడు కనిపిస్తాడు అంటే నేను నమ్మను. నువ్వు నిజంగా రూఢీపరచు నా జీవితంలో. నేను 3 రోజులు ఉపవాసం ఉన్నాను, మంచినీళ్ళు కూడా తాగకుండా పట్టుదలతోటి, నువ్వు నిజమైన దేవుడు అయితే నాకు కనిపించు, నువ్వు నిజంగా మాట్లాడతావని సేవకులు చెప్తున్నారు కాబట్టి నువ్వు నాతో మాట్లాడితేనే నేను మీ సన్నిధికి వస్తాను, లేకపోతే నేను రాను అని నేను ఒక నిర్ణయం తీసుకున్నా. ఎవరికి చెప్పాలా నేను ఈ మాటలు? మళ్ళీ నాకు ఇట్లా ఉంది, దేవుడు మాట్లాడితే నేను చర్చికి వస్తాను, దేవుడు మాట్లాడకపోతే నేను చర్చికి రాను, ఎవరితో చెప్పాలా? నాలో నేనే చెప్పుకుంటున్నా, యేసు ప్రభుతో చెప్పుకుంటున్నా. అయితే 3 డేస్ ఉపవాస ప్రార్థనలో నేను ఉన్నప్పుడు ఆరాధన జరుగుతుంది. ఆరాధన జరిగేటప్పుడు నేను ఇంకా ప్రేయర్ చేసుకుంటా ఉన్నా. నిజంగా నేను అనుకున్నట్లుగా నేను ప్రార్థనలో ఉన్నప్పుడు నా ఆత్మ, 2 దేవదూతలు వచ్చి నా ఆత్మను పరలోకానికి అట్లా పైకి తీసుకెళ్ళారు, ఆకాశంలోకి. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత నాకేం అర్థం కావట్లేదు, చుట్టూ వెలుగే ఉంది. ఇది దర్శనం, నేను అనుభవించిన దర్శనం. యేసు ప్రభువుని నమ్ముకోవడానికి యేసు ప్రభు నాకు ఇచ్చినటువంటి సూచన, అది మీకు చెప్తున్నాను. ఇప్పుడు చుట్టూ వెలుగుంది. నన్ను పైకి తీసుకెళ్ళి దేవదూతలు అక్కడ నిలబెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను చూస్తాను, చుట్టూ వెలుగుంది, ఏం అర్థం కావట్లా. ఈలోపు ఏమైందంటే, నేను పుట్టినది మొదలుకొని నేను ఆ క్షణం అక్కడ మోకరించిన దాకా నేను ఏం చేశానా? సినిమాలకు వెళ్ళానా? ఫ్రెండ్స్తో కలిసి బీర్లు తాగానా? బూతులు తిట్టానా? పెద్దవాళ్ళని ఎదిరించానా? అనేది నా జీవితం మొత్తం ఒక పెద్ద స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది అక్కడ. అవి నా లైఫ్ నేను చూసుకుంటున్నా అక్కడ ఎదురుగా. ఈ పాపము నేను చేయలేదు, వాళ్ళని నేను తిట్టలేదు అని నేను సమర్థించుకుంటున్నా. అది నాకు అనిపిస్తుంటే యేసు ప్రభు వదిలిపెట్టలేదు. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ రిపీట్ చేశాడు. నువ్వు ఇది చేసావు అని. నేను పుట్టింది మొదలుకొని, నాకు ఊహ తెలిసింది మొదలుకొని, నేను ఆ క్షణం మోకాలు వేసేదాకా నా జీవితం మొత్తం యేసు ప్రభు అక్కడ పెద్ద స్క్రీన్ మీద చూపిస్తున్నాడు అక్కడ. ఫస్ట్ సారి ఒప్పుకోలేదు, రెండోసారి మళ్ళీ రిపీట్ చేసినప్పుడు, ప్రభువా ఈ తప్పు నేను చేశాను, ఈ పాపం నేను చేశానని ప్రతిదీ ఒప్పుకుంటున్నా. అలా ఒప్పుకున్న తర్వాత ఆ స్క్రీన్ కనిపించలేక మాయమైపోయింది. ఇంకా స్క్రీన్ ఏం లేదు, ఇంకా మళ్ళీ ప్లెయిన్గా గొప్ప వెలుగు, ఎటు చూసినా వెలుగే. ఇంకా వేరే మనిషి లేడు, వేరే ఎవరు లేరు. ఇంకా నేను ఒప్పుకున్న తర్వాత సిలువ, యేసు ప్రభు సిలువ రక్తం కారుతున్నట్లుగా ఇట్లా సిలువ దర్శనం కనిపించి నా ఎదురుగా యేసు ప్రభు ఉంచున్నారు ఇట్లాగా. నేను మోకాలు వేసి, ప్రభువా నేను చేశాను ప్రభువా పాపాలు, నన్ను క్షమించిన ఆయన, మీ రక్తంతో నన్ను కడగండి ప్రభువా అన్నప్పుడు, ఆ సిలువ దగ్గర నేను మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు యేసు ప్రభు రక్తము నా మీద నుంచి ఇట్లా పడతా ఉంది. అప్పుడు నిజంగా నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా, ఇదిగో మీ రక్తంతో నన్ను శుద్ధీకరించు ప్రభువా. నేను వెక్కి ఏడుస్తూ ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు రక్తం ఇట్లా నా మీద నుంచి ఇట్లా పారిన కొన్ని క్షణాలకే మళ్ళీ సిలువ దర్శనం పక్కకి వెళ్ళిపోయి, తర్వాత యేసు ప్రభువే స్వయంగా తెల్ల వస్త్రాలతోటి ఇట్లా నా కుమారుడా అని ఇట్లా నాకు ఎదురుగా నుంచున్నాడు ఇట్లాగా. అప్పుడు నేను దగ్గరికి వెళ్ళి, ప్రభువా నన్ను క్షమించిన ఆయన హత్తుకున్నాను, యేసు ప్రభువుని హత్తుకున్నాను. ఆ దర్శనం కళ్ళకు కట్టినట్టు దేవుడు నిజంగా ఎందుకు ఆ దర్శనం కలిగిందని నా వేదనను చూశాడు. నేను ఆశపడ్డాను, నువ్వు మాట్లాడతావంటాయా, నాతో మాట్లాడాయా, నువ్వు కనిపిస్తావంట, నువ్వు నాకు కనిపించాయా. నేను ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకుంటా ఉన్నాను. ఇలా చేసుకున్నప్పుడు నిజంగా ఆ దర్శనం చూసినప్పుడు యేసు ప్రభువే నిజంగా మాట్లాడే దేవుడు, ఆయన ఉన్నవాడు, కనిపిస్తాడు అని నేను విశ్వసించి ఆ క్షణం నుంచి ఇంటర్మీడియట్ 2016 నుండి ఇప్పటి వరకు యేసు ప్రభుని విడిచిపెట్టలేదు. ఎందుకంటే ఏ మనిషినైనా సరే, ఇప్పుడు ఒక మనిషి ఆపదలో ఉంటే, ఒక మనిషి ఏదైనా కష్టాలు ఉంటే 1 లక్ష రూపాయలు ఇస్తాము, 2 లక్షలు ఇస్తాము.
అంత మాత్రం వాళ్ళ పాపాలు పోవు, వాళ్ళ బ్రతుకులు మారవు, వాళ్ళేం బాగుపడేదేం లేదు. నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నప్పుడే మనకి రక్షణ, మనకు విమోచన అని నేను ఆ రోజు నమ్మాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా యేసు ప్రభువుని విడిచిపెట్టకుండా, ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా, ప్రభువా నీవు నాకు ఉన్నావయ్యా అని ఇప్పటి వరకు నేను దేవునిలో నడుస్తూ ఉన్నాను. నన్ను దేవునిలోకి నడిపించినటువంటి వ్యక్తి మా ఫ్రెండ్ వన్యాబాబు. అతను యాక్చువల్గా అతను హిందూ బ్యాక్గ్రౌండే. ఇద్దరం దేవునిలో ఉండి అప్పటి 2016 నుండి ఇప్పటి వరకు యేసు ప్రభుని విడిచిపెట్టకుండా ఆయన వెంబడిస్తూ ఉన్నాము. ఎప్పుడు ఇప్పుడు నేను ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు నేను చూశాను కదా దేవుణ్ణి, యేసు ప్రభుని. నేను డైరెక్ట్గా ప్రభువా ఈ కష్టం వచ్చింది, ఇది తీయ్యా అని డైరెక్ట్గా అట్లా ఫీల్తో మాట్లాడతాను. ప్రార్థన చేసేటప్పుడైనా ఏదన్నా చేసేటప్పుడైనా ఫీల్ ఉండాలి. ఇప్పుడు మనం మన తండ్రితో ఎలా మాట్లాడుతున్నామో ఆ ఫీల్ మనకు ఉన్నప్పుడే ఆయన కార్యాలు మనం చూస్తాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు నా జీవితంలో కార్యాలు చేసుకుంటూ వస్తున్నారు. దేవునిలో ఇలాగే నేను కొనసాగాలని మీ యొక్క ప్రేయర్లో నన్ను జ్ఞాపకం చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.